హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో పార్ట్ 2 అండి. అంటే నిన్న పార్ట్ 1 చూసారు కదా. ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 చూసి తర్వాత పార్ట్ 2 చూసారంటే మీకు కంటిన్యూయేషన్ అనేది అర్థమవుతుంది. సో నిన్న పార్ట్ 1లో నేనేం చెప్పాను, నేను ఎట్లా ఎర్నింగ్స్ చేశాను మనీ, తర్వాత ఎట్లా సేవింగ్స్ చేసుకున్నాను, అదేవిధంగా నేనైతే ఎట్లా కొంచెం గోల్డ్ పోగొట్టుకున్నాను, కొంచెం అమౌంట్ పోగొట్టుకున్నాను, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇవన్నీ కూడా నేను వీడియోలో చెప్పాను కదా. సో ఎప్పుడు కూడా అండి రియల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికైనా వస్తూ ఉంటాయి. కాకపోతే ప్రాబ్లమ్స్ మన వరకు వచ్చి మనం లాస్ అయ్యి తర్వాత ఎక్స్పీరియన్స్ తీసుకోవటం కన్నా కూడా మనం పక్క వాళ్ళు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, మన మంచి కోరి ఏదైనా అనుభవంతో కొన్ని విషయాలు చెప్తే మాత్రం తప్పకుండా స్వీకరించండి. ఎందుకంటే మీకు ఏదైనా ఒక విషయం పట్ల అవగాహన లేదు అన్నప్పుడు మీకన్నా తెలిసిన పెద్దవాళ్ళు లేదా ఈ విషయం మీద ఒక అవగాహన ఐడియా ఉంటుంది అనుకొని మీకు అనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళతో చక్కగా సలహాలైతే తీసుకోండి, తప్పేమీ లేదు. ఒక సమస్యలో ఉన్నప్పుడు మనమే సొంత నిర్ణయాలు తీసుకొని రాంగ్ డెసిషన్ తీసుకొని రాంగ్ స్టెప్ తీసుకొని దాని పర్యవసానం మనం అనుభవించకుండా ముందస్తుగా మనకు ఆ సమస్యకు పరిష్కారం తెలియనప్పుడు ఎవరినైనా సలహా అడిగి తీసుకుంటే మంచిది. 10 మందిని అడగండి. సో మీకు ఎవరైతే మీ మంచిని ఎవరైతే కోరే వాళ్ళు ఉంటారో, ఆత్మీయులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళతో మాత్రమే మీరు సలహాలు తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడేమంటే పార్ట్ 2లో ఈరోజు నేను చెప్పాలనుకున్నది, ఇప్పుడు అంటే అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా అమ్మాయిలు ఫెయిల్ కాకూడదు లైఫ్లో కానివ్వండి, స్టడీస్లో కానివ్వండి, ఇంకా ఈ ఎర్నింగ్స్ సేవింగ్స్ లాంటివి. ఎందుకంటే లైఫ్ ముందుకు మంచిగా సాగాలి అంటే అన్నిటికీ డబ్బే ప్రధానం అని చెప్పను, కానీ డబ్బుతో ఎక్కువ విషయాలు ముడిపడి ఉన్నాయి. అవునా కదా. సో డబ్బు అనేది చాలా జాగ్రత్తగా మనం చూసి ఖర్చు పెట్టుకోవాలి. రూపాయి పోగు చేసుకున్నంతా కూడా తీసుకెళ్ళి ఎవరినో నమ్మి మోసపోకుండా మీకంటూ మీరు సేవింగ్స్ చేసి పెట్టుకోండి. ఇదే నేను పార్ట్ 1లో చెప్పాను. సో ఇక్కడేమంటే కొంతమంది ఇప్పుడు మీరు చదువుకుంటూ ఉంటారు లేదా మీ పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. మీకు తెలియని విషయాలు మీ పిల్లలకి ఎలా చెప్తారు? మీకు తెలుసుంటే మీ పిల్లలకి గైడ్ చేస్తారు. సో మీకు లైఫ్లో ఎవరు మంచి విషయాలు చెప్పలేదనుకోండి, అలానే మీ పిల్లల్ని అయితే పెంచకండి. అంటే మీకు తెలియని విషయాలు లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారో వాటికి సొల్యూషన్స్ ఎట్లయితే మీకు దొరికాయో లేదా మీ లైఫ్ నుంచి మీరు అనుభవంతో నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా మీ పిల్లలతో షేర్ చేయాలి. అంటే సొసైటీ ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండాలి, ఎలా తెలివితేటలుగా ఉండాలి, మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఫేస్ చేయాలి, పిల్లలకి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండడం నేర్పించండి. ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే వాళ్ళకి 6వ ఏట నుంచే మనం ప్రతిదీ కూడా అవగాహన అనేది ఇవ్వాలి. అది డబ్బు కాదు, బంగారం కాదు, సమాజం కాదు, ప్రతి ఒక్క అంశాన్ని మనం తెలుసుకుని మరీ పిల్లలకి చెప్పాలి. నేను చెప్పేది దీనికి చదువుతో సంబంధం లేదంటే జనరల్గా చదువుకుంటే కొంచెం జ్ఞానం పెరుగుతుంది ఖచ్చితంగా. కానీ మనకు చదువు లేదు కదా, మనమేం గైడ్ చేస్తాంలే పిల్లల్ని అని మాత్రం అనుకోకండి. మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అంటే అలాంటి ప్రాబ్లమ్స్ మన పిల్లలు ఫేస్ చేయకూడదు అని ప్రతి మంచి తల్లిదండ్రి కోరుకుంటారు సహజంగా. సో కొంతమంది పేరెంట్స్ ఏమో పిల్లల్ని కన్నామా, ఏదో చదివించామా, లేదా వాళ్ళు చదువుకోలేదా, లేదా ఏదో ఒక పనిలో పెట్టామా, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారులే అన్నట్టుగా ఉంటారు. అంటే రెస్పాన్సిబిలిటీని ఎస్కేప్ చేస్తారు. అలాంటి ఒక పేరెంట్స్ మనకున్నప్పుడు వాటిని మనం ముందుగానే గ్రహించాలి. అంటే అరే మన తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ఉన్నారా లేదా, ఒకవేళ లేకపోతే మన జీవితంలో మనం ఎలా ఎదగాలని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనకు మనం మంచిగా మన ఒక ఫ్యూచర్కి ఒక రూట్ అనేది వేసుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే పేరెంట్స్ చాలా వరకు ఒకవేళ అన్ఎడ్యుకేటర్స్ అనుకోండి, ఎడ్యుకేటర్స్ అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారని కూడా చెప్పడానికి లేదు. అలా అని అన్ఎడ్యుకేటర్స్ అందరూ కూడా పిల్లలకి మంచి విషయాలు నేర్పించట్లేదు అని కూడా చెప్పట్లేదు. బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ పిల్లలు చాలా అదృష్టవంతులు. ఒకవేళ అట్లా మంచి చెడు చెప్పలేని తెలియని పేరెంట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలండి? ఏం చేయలేం కదా. అందుకే నేను చెప్పేదేమంటే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా అన్నీ కూడా నేర్పించాలి. ప్రతి ఒక్కటి నేర్పించాలి. సో ఇంకా ప్రతి అమ్మాయికి నేను చెప్పేదండి, ప్రతి అమ్మాయి
చదువుకోండి. ఒకవేళ మీ ఇంట్లో చదివించలేని పరిస్థితి ఉన్నా కూడా ఏమి ఇబ్బంది పడకండి. కానీ సమాజంలో మాత్రం జరిగేటటువంటి ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఉండండి. ఎలా ఉంది సొసైటీ అనేది తెలుసుకుంటూ ఉండండి. సమాజం వలన మనం లాభపడాలి కానీ నష్టపోకూడదు. అదేవిధంగా సమాజానికి మనం ఎటువంటి నష్టం కలిగించకూడదు. మన వల్ల సమాజానికి ఒకవేళ ఉపయోగం లేకపోయినా నష్టం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కలిగించకూడదు. అది ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. ఇక్కడ మన పిల్లలకి ప్లానింగ్స్, ఐడియాస్, సేవింగ్స్ ఇవన్నీ కూడా అండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి డిగ్రీ వరకు చదివించారు అమ్మాయి తల్లిదండ్రులు అనుకుందాము. అబ్బాయి అయినా సరే. ఆఫ్టర్ స్టడీసు ప్రతి అమ్మాయి కూడా మనీ అనేది ఎర్నింగ్స్ చేయండి. మీకోసం మీరు కొంత గోల్డ్ సేవింగ్స్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో లాంటివి ఇన్వెస్ట్ చేయండి. రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇవి చిన్న చిన్న అంశాలు మనకి రేపటి ఫ్యూచర్‌కి చాలా పెద్ద ప్రాఫిట్స్‌ని ఇస్తాయి. సో, రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు 5 ఏళ్ళు సంపాదించిన అమౌంట్ అంతా గోల్డ్ అంతా కూడా తీసుకెళ్ళి మనం ప్లెడ్జ్ పెట్టొచ్చు. లేదా కాయిన్స్ రూపంలో కొనుక్కున్న గోల్డ్ అంతా తీసుకెళ్ళి సేల్ చేసేసి మనం ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో అయినా రియల్ ఎస్టేట్ మీద పెట్టండి. మంచిగా ఒక పొలం కొనండి. లేదా ఒక స్థలం, ఇంటి స్థలం కొనండి. ఎక్కడో మీరుంటారు. మీరు ఇంకొక దగ్గర ఎక్కడో కొంటారు. తప్పేమీ లేదండి. సో, మీకు అంటే మీకు ఒక బేస్ అనేది ఉంటుంది కదండీ! అందరూ టౌన్‌లో ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో నుంచి, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఒకవేళ 2, 3 జనరేషన్‌లు మీరు సిటీస్‌లో ఉన్నా, మీ ఫోర్ ఫాదర్స్ ఎక్కడో ఒక మూల వాళ్ళు సొంత ఊర్లో, ఒక పల్లెటూరులో ఉంటారు. సో, అలాంటి ఒక సొంత ఊర్లో మీరు గుర్తుగా ఒక ప్లాట్ కొనుక్కోండి. అంటే నేను చెప్తున్నాను మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడైనా సరే ఫ్యూచర్‌లో పిల్లలకి బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం, 5, 6 ఏళ్ల తర్వాత మీరు సేవింగ్స్ చేసిన దాన్ని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ మీద పెట్టండి. సో, మంచిగా వాళ్ళ ఫ్యూచర్‌కి ఉపయోగపడుతుంది. వాళ్ళకి చదువుకే ఉపయోగపడుతుంది. లేదా రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే మనం కూడా వాళ్ళకి ప్లానింగ్స్, ఐడియాస్, సేవింగ్స్, డబ్బు యొక్క విలువ నేర్పించండి పిల్లలకి. అదేవిధంగా సమయం యొక్క విలువ నేర్పించండి. బంధాల యొక్క విలువలు నేర్పించండి. ఇవి 3 చాలండి. వాళ్ళకి చదువుకు తర్వాత మనం నేర్పించాల్సింది చదువుతో పాటు టీచర్స్ చెప్తారు. చదువుతో పాటు వాళ్ళు మంచి బుద్ధులు నేర్పిస్తారు. కానీ యాజ్ ఎ పేరెంట్‌గా మనం పిల్లలకి సొసైటీ పట్ల అవగాహన కల్పిస్తూ, చదువుని అందిస్తూ, చదువులో ఉన్న డౌట్స్‌ని మనం క్లియర్ చేస్తూ, ముఖ్యంగా వాళ్ళకు మంచి పౌరుడు, మంచి పౌరురాలుగా తీర్చిదిద్దాలి అంటే ఇవన్నీ కూడా అండి. డబ్బు వాల్యూ తెలియాలి. మనిషి వాల్యూ తెలియాలి. మానవత్వం విలువ తెలియాలి. మానవ సంబంధాల విలువలు తెలియాలి. ఇవన్నీ కూడా మనం నేర్పించాలండి. అప్పుడే వాళ్ళు సొసైటీలో మంచిగా రాణిస్తారు. ఓకేనా? నెక్స్ట్ మీకు గోల్డ్ ఇప్పుడు ఒక 5, 6 సంవత్సరాలు ఇప్పుడు ఆడపిల్లలకి నేను చెప్పేదండి ముఖ్యంగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. ఆర్థికంగా స్వతంత్రం ఉండాలి. పెళ్ళిళ్ళకి ముందే కూడా మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత జాబ్ చేయలేని పరిస్థితులు వస్తాయి. దానికోసం మీరు ముందస్తుగా మనం రెడీగా ఉండాలి. ఒకవేళ జాబ్ చేస్తామా? లేదా? అనేది మన పెద్దవాళ్ళు డిస్కస్ చేస్తారు సంబంధాలొచ్చినప్పుడు అనుకుందాము. బట్ ఏదైనా కూడా ఒక ప్లానింగ్‌గా చేసుకోండి. సో, తర్వాత పెళ్ళైన తర్వాత ఒక 5, 6 ఏళ్ళు జాబొద్దు. ఇట్లా పిల్లలు అంటే ఫ్యామిలీ ప్లాన్ చేస్తారు కదా! సో, పిల్లలు కావాలి. ఒక 5, 6 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం జాబ్ కంటిన్యూ చేయాలా? ఏదైనా ఒక బిజినెస్ చేయాలా? లేదన్నా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లాంటిది స్టార్ట్ చేసి ఇంకొక నలుగురికి మనం ఉపాధి కల్పించాలా? ఇలా ఏదో ఒక ప్లానింగ్‌తో ఉండండి. పెళ్ళైన తర్వాత నెక్స్ట్ ఏంటి? పెళ్ళైపోతుంది. పిల్లల్ని కంటాం. ఇంట్లో పిల్లల్ని చూసుకోవడమేతో ఆగిపోకండి నేను చెప్పేది. కాబట్టి చదువుకునే దానికి సార్థకత ఉండాలి. ఒకవేళ చదువు లేకున్నా ఇంట్లోనే వంటింట్లోనే పనులు చేసుకుంటూ సమయమంతా మీరు జీవితాంతం అలా గడపమని నేను చెప్పట్లేదు. కొంత సమయాన్ని మీరు కేటాయించుకోండి. మీకోసం మీరు, మీ అభివృద్ధి కోసం మీరు ఒక 3-4 గంటల సమయం వెచ్చించండి. మీకోసం మీరు ఏం చేసుకుంటున్నారు? మీ పిల్లల కోసం మీరు ఒక ప్లానింగ్, ఒక తల్లిగా మీరు మీ పిల్లలకి ఏం చేస్తున్నారు? మీకోసం మీరు ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడు అన్నీ బాగుంటే ఇబ్బంది లేదండి. ఇప్పుడు అమ్మగారింట్లో హ్యాపీగా జరిగింది. అలానే అత్తగారింట్లో కూడా ఏ టు జెడ్ జరుగుతాయనే నమ్మకం ఉందో లేదో అంటే ఎవరి ఫేట్ బట్టి జరుగుతుంది. బట్ మన ఫేట్‌కి, మన తలరాతకే వదిలేసేయకూడదు. ప్రయత్నం అనేది చెయ్యాలి. ఒకవేళ వెళ్ళిన దగ్గర అనుకుందాం ఉదాహరణకి వెళ్ళిన దగ్గర అన్నీ సజావుగా సాగట్లేదన్నప్పుడు డీలా పడకూడదు. దుఃఖించకూడదు. నన్నడిగితే నేను ఎక్స్‌పీరియన్స్‌తోనే చెప్తున్నానండి ఇవన్నీ. సో, మన కోసం మనం దారులు వెతుక్కోవాలి. ఎవరో వస్తారు, ఏమో చేస్తారు అని ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. సో, మన కోసం మనం ఏం చేసుకుంటున్నాం? మన ఫ్యామిలీకి మనం ఏం చేస్తున్నాం? మన వంతు కృషిగా 100% మనం
మన రెస్పాన్సిబిలిటీ, మన రోల్ ఏదైతే ఉందో ఒక భార్యగా, ఒక కోడలిగా, ఒక తల్లిగా మనం కరెక్ట్‌గా చేశామంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది మనకు కూడా ఫేవర్‌గానే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ గోల్డ్ అంతా కూడా ప్లెడ్జ్ పెట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవడం, ఇట్లా కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తేనే మనం ఏదైనా ఇంకొక పెద్ద ప్రాపర్టీ కొనడానికో, ఒక స్థలం కొనడానికో, ఒక ఇల్లు కట్టుకోవడానికో మనం ఎంతో కొంత మన పాత్ర ఉండింది అంటే ఖచ్చితంగా ఫ్యామిలీలో ఒక మంచి గుర్తింపు. అంటే నా భార్య కూడా తెలివైనది, నా మా మ మా మదరు చాలా తెలివైన అంటే రేపు పిల్లలే మిమ్మల్ని పొగుడుతారు. ఎంత ప్లానింగ్‌గా చేయాలండి. ఇక ఆస్తి విషయానికొస్తే కరెక్ట్ ప్లానింగ్ ఉండాలండి. పిల్లలు 2 కావచ్చు, 3 కావచ్చు, ఆడపిల్లలే ఉండొచ్చు, మగపిల్లలు ఉండొచ్చు. ఎప్పుడైనా సరే పిల్లలు చదువు వరకు మన బాధ్యత అండి. చదువు తర్వాత ఉద్యోగం చేసే సమయంలో నేను చెప్పేదేమంటే పిల్లలు ఎవరికి వాళ్ళు జాబ్ చేస్తారు కదా! ఏదైతే శాలరీ ఉంటుందో పూర్తిగా వాళ్ళకే కేటాయించండి. ఎందుకంటే ఒక తల్లిదండ్రిగా మనం వాళ్ళని చదివించిన తర్వాత మన బాధ్యత కన్న తర్వాత మనం వాళ్ళని చదివించాలి. ఒక డిగ్రీ వరకో, పీజీ వరకో వాళ్ళు ఎంతవరకు మంచిగా చదువుకోగలుగుతారో, మన శక్తి ఎంతవరకు ఉంటుందో చదివిస్తాం. తర్వాత ఏదో ఒక జాబ్‌లో సెటిల్ అవుతారనుకోండి. సెటిల్ అయిన తర్వాత పిల్లలు విడివిడిగా ఉద్యోగాలు చేశారనుకోండి, 2 పిల్లలు అనుకుందాము. ఒక బాబు, ఒక పాప. వాళ్ళ సంపాదన వాళ్ళకే కేటాయించి, ఆ సంపాదనతో 4, 5 రకాలుగా మీరు సేవింగ్స్ చేయండి. అంటే రేపు మనకు పిల్లల్ని కన్న తర్వాత మనం బాధ్యతలు ఎలాగైతే పంచుతామో, ఆస్తులు ఎలాగైతే పంచుతామో, ఆ ఆస్తుల విషయంలో రేపు పిల్లల మనస్పర్ధలు రాకుండా, ఎందుకంటే ఇవాళ రేపు చూస్తుంటాం వాడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు, వీళ్ళకి ఇంత ఇచ్చావు, నాకింత ఇచ్చావు, ఆడపిల్లకి అంత ఇచ్చావు, నాకేమి చేయలేదని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటికి కూడా నేను చెప్తున్నానండి. సో ఇది ఇంకా మళ్ళీ సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అట్లా చేయొచ్చు. ఈ విషయం మీకు కావాలి అనుకుంటే పిల్లల ప్రాపర్టీ విషయాలు మాత్రం తల్లిదండ్రి సంపాదించింది ఈక్వల్‌గా పిల్లలకి షేర్ చేయండి. ఆ తర్వాత పిల్లలు ఏదైతే సంపాదిస్తారో వాటిని ఎవరి సంపాదన వాళ్ళకి సెపరేట్‌గా ఒక డైరీ పెట్టి వాళ్ళ ఎర్నింగ్స్ ఎంత ఉంది, మీరు వాటిని ఏ విధంగా సేవింగ్స్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారనేది క్లియర్‌గా ఒక డైరీ పెట్టి మెయింటైన్ చేసి మీ బాధ్యతలు అప్పగించాల్సిన రోజు వచ్చినప్పుడు, అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి బాధ్యతలు మనం పూర్తిగా అప్పగించేటప్పుడు క్లారిటీగా ఖచ్చితంగా, అంటే పెళ్లి విషయం వచ్చినప్పుడే ఇవన్నీ వస్తాయి కదండీ! సో ఎవరికి వాళ్ళ ఆస్తులు పంచేటప్పుడే ఇది క్లియర్‌గా సో ఇది నీ ఇన్‌కమ్, నీది ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను, నీ ఇన్‌కమ్‌కి నేను ఇక్కడ పెట్టుబడి పెట్టాను, సో ఇది ప్రాఫిట్, ఇవన్నీ కూడా మీరు ఇట్లా షేర్ చేసుకోండి అని చెప్పి తల్లిదండ్రి సమన్యాయం చేయాలి పిల్లలకి. అప్పుడు వాళ్ళ మధ్య కూడా అండి సత్సంబంధాలు కంటిన్యూ అవుతాయి. అందుకే నేను డబ్బు విలువతో పాటు మానవతా విలువలు, బంధాల విలువలు కూడా నేర్పించమంటున్నాను. సో ప్రాబ్లమ్స్ ఎక్కడ అంటే ఫ్యామిలీలో అన్నీ బాగుండి ఆస్తులుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అన్నదమ్ముల మధ్య ఆత్మీయత ఉండదు. అక్క చెల్లెల మధ్య ఆత్మీయత ఉండదు. అన్నదమ్ములు అక్క చెల్లెల్ని పట్టించుకోని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా తల్లిదండ్రి కరెక్ట్‌గా గైడ్ చేసి మానవతా విలువలు, బంధాల విలువలు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో మనం కూడా నడుచుకునేదాదే వాళ్ళు ఫాలో చేస్తారు. మన ఇంట్లో మన పెద్దల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, మన అక్క చెల్లెల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, మన అన్నదమ్ముల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, మన తల్లిదండ్రులని, మన అత్తమామల్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో పిల్లలది అలానే పట్టుకుంటారు. సో ఎప్పుడు కూడా మనం మంచి మార్గంలో నడిచి వాళ్ళకు మనం ఆదర్శంగా నిలబడే విధంగా ఉండాలి. ఓకేనా? సో ఇదే అండి పార్ట్ 2లో అంటే సింపుల్‌గా నేను కంప్లీట్ చేశాను. బట్ నేనైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను కాబట్టే, చిన్న వయసైనా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. బట్ నేను ఈ విషయాలన్నీ మీ ముందుకు ఏదో నా పర్సనల్ విషయాలు చెప్పాలని కాదు. ప్రతి ఒక్కళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ జీవితాల్లో ఆ తప్పులు రాకుండా కరెక్షన్ చేసుకుంటారు. ముందు చూపుగా అన్నీ కూడా ప్లానింగ్ చేసుకోగలుగుతారు. తెలియని వాళ్ళు నేర్చుకోవాలి. ప్రాబ్లమ్స్‌లో పడకూడదు. మనం చేసే మాట సహాయమైనా, అరే పలానా వాళ్ళు మంచి విషయాలు, నాకు తెలియని విషయాలు చెప్పారు, నేను తెలుసుకోగలిగాను. ఎవరో అండి మనకు తెలియని వాళ్ళ నుంచి అనుభవం పాఠంగా చెప్తున్నారు అంటే ఎంతో కొంత దాంట్లో, ఎంతో కొంత కాదు, వాళ్ళు నిజంగా అనుభవించి చెప్తారు కాబట్టి అందులో ఉన్నటువంటి నిజాన్ని గ్రహించి మనం మన జీవితానికి అన్వయించుకొని ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయనేది ముందే గ్రహించి మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. సమస్యలనేది రాకుండా జీవితాన్ని సజావుగా, ఆనందంగా, సంతోషంగా గడపాలి. అది నేను కోరుకునేది. సో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటానండి. ఇవాల్టికి ఇదే వీడియో. వీటి మీద మీకు ఇంకా మంచి అవగాహన కావాలి అంటే, మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఏదైనా సొల్యూషన్స్ లాంటివి కావాలనుకున్నా కూడా మీరు కమెంట్స్‌లో అడగండి. పర్సనల్‌గా అడగాలనుకున్న వాళ్ళు మెయిల్ ఐడీ ఇస్తాను. మెయిల్ ఐడీలో డిస్క్రిప్షన్‌లో మెయిల్ ఐడీ ఇస్తాను. మెయిల్ చేయండి. మెయిల్ చేసిన తర్వాత ఒకసారి నా కమెంట్స్‌లో ఇంటిమేషన్ ఇవ్వండి. నేను రెగ్యులర్‌గా చెక్ చేసుకోనండి మెయిలు.
సో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మెయిల్ చేయండి. అందరికీ తెలిసి వద్దు అనుకున్నప్పుడు, పర్సనల్గా గోప్యంగా ఉండాలనుకుంటే మెయిల్ చేయండి. నేను మెయిల్ చూశాక మీకు వీడియో అయితే చేస్తాను. మెయిల్ చేసిన తర్వాత నాకు కమెంట్లో ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వండి మెయిల్ చేశానని. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.